ప్రార్థన చేసుకుని మరి ఉదయకాల సమయంలో దేవత దేవుని నామాన్ని మహిమపరచుకున్న ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనని మోషబ ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మోషబ ప్రార్థన. పర్లోకం మాకు అన్నదని గచ్చి మీకు అన్నదని మంటకి మీకు అన్నదండి ఇటు అయితే వాక్యం చేయని కొన్నదండి ఆ వాక్యం తినమే ఆ వాక్యం తినమే మిండి బిట్టు పేరు కాగని మా రోజున ఫైన్ చేయాలి చూడండి తిండి ఇటు అవుతండి ఇంకా తిని ఆటోలో గారు ఉంటుంది ముట్టుబడి సత్తుపడి తిండి ఇటు అవుతండి మా సంఘాలు కూడా జ్ఞాపకం చేసుకుని ఆ 2 సంఘాలు తీసి కాచి కాబట్టి తిండి ఇంకా తిని ఆటోలో గారు ఉంటుంది నెల ముట్టుబడి సత్తుపడి తిండి వేసి పడుతుంది ప్రార్థన ఫలితం ఉంటుంది కదా ఇంచుకు రోటరీ కదండి వాక్యం చదువుకుంటారు వాక్యం రాణించి అంత మీ కృపణలు ఇలా చేయని రోటరీ కదా వాక్యం చదువుతుండే కదండి మమ్మల్ని తెచ్చి ఇలా చేయని రోటరీ కదా వాక్యం చదువుకున్న మీద సత్యనేశ్వరమంత్రి రోటరీగా వాక్యం చదువుతుండే కదండి లోతుల్లోకి వెళ్ళి నేర్చుకుని మా 2 ప్రార్థన 2 సంగతి తీయించాను అక్కడ పోస్తున్న బీగలు రాదని కూడా తీయించి ఆడ కుటుంబం కూడా తీయించండి తండ్రి ఇంకా తండ్రి రోగులు అన్నం యేసుకృష్ణ పరమ తండ్రి ఏమో ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థన మీరు మాకు అనుగ్రహించే ప్రభావ మీ సన్నిధి కాంతిని మాపై ప్రకాశింపజేసినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయా ఈ యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయాన్ని ఈ ఉదయకాల సమయంలో లేఖనాలని బైబిల్ పఠనంగా చదవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. మీరు వ్రాయించిన నాయన మీ యొక్క ఆలోచనల వెనకాల ఉద్దేశాల వెనకాల ఉన్నటువంటి వాక్యాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా గ్రహించుకొనుటకు సహాయాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క పరిచర్ని వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంత సమయాన్ని కాలాన్ని వెచ్చించి ప్రభా ఈ యొక్క పరిచర్ను చూస్తున్నారో రెట్టింపు నాయన సమయాల్ని కాలాలని వారికి అనుగ్రహించండి నాయన. ఈ యొక్క పరిచర్య ద్వారా వారికి ఉన్నటువంటి సమస్త బలహీనతలను నాయన మీరు బలపరచండి. ఇప్పటి వరకు మీ సేవలో ముందుకు వెళ్తుంటే మరీ గొప్పగా బహుగా తండ్రి ఆకాశమంత ఎత్తులోనైనా పరిచర్య చేయడానికి వారిని నాయన బలముతో నాయన ఆత్మతో నాయన శక్తితో నింపమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయా యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలను, పెద్దలను, పరిచారకులను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. అలాగే తండ్రి మా స్థానిక దైవ సేవకులు రాజు గారిని బట్టి, తల్లిగారు రాణి గారిని బట్టి, వారి కుమారుడు కుమార్తెను బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభు. వారి కుటుంబం నాయన వెలిగింపబడి ప్రేరేపింపబడి తండ్రి అనేక కుటుంబాల్లో వెలుగులు నింపుతూ అనేక కుటుంబాలను మీ కుమారుని యొక్క స్వారూప్యంలోనికి నాయన నడిపిస్తున్నటువంటి దైవ సేవకులను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. వారికి కావలసినటువంటి సర్వాన్ని సమృద్ధిని మీరు అనుగ్రహించినందుకు మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ, అలాగే ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని నా రక్షకుడును మీ ప్రియకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు నిన్నటి కాల సమయంలో మరి 12వ అధ్యాయాన్ని లేఖన భాగాలుగా చదువుకున్నాం కదా నాన్న. ఈ యొక్క సమయంలో మరి 13వ అధ్యాయాన్ని కూడా లేఖన భాగాలను చదువుకుంటూ మన అందరం ముందుకు వెళ్ళిపోదాం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరి అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. రెండో సందర్భాన్ని చదువుకుందాం నాన్న. ఎన్నో వచనం? 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలుకయకు వచ్చి
సెలుకైకు వచ్చి సెలకైకి వచ్చి అక్కడ నుండి అక్కడి నుండి ఓడ ఎక్కి వాడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. కుప్రకు వెళ్ళిరి. వారు సలోమిలో ఉండగా వారి సెలవులో ఉండగా యూదుల సమాజ మందిరములలో యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రకటించుచుండిరి. దేవుని వాకి ప్రకటించుచుందిరి. యోహానికి వారికి ఉపచారం చేయువాడై ఉండెను. వాకారం వారికి ఉపహారం చేయవలెను. ఆ దీపమన్నంతటా ఆ దీపమన్నంతటా సంచరించి సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారిడివాడును గరిడి వారును అబద్ధ ప్రవక్త అయిన అబద్ధ పర్వతైన బరయేసు అను ఒకరిని చూసిరి. బరయేసు అని ఒకరిని చూసిరి. ఇతడు వివేకము గలవాడే ఇతడు వివేకం గలవాడై సెర్గీ పౌలను అంతిపతి యొద్ద ఉండెను. సిగ్గి పౌలతో అతడు బర్నబాను పిలిచిని అతను బర్నబాను పిలిచిరి. సౌలును పిలిపించి సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. దేవుని వాక్యం కోరెను. అయితే ఎలుమా అయితే ఏదోమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించవలెనని ఆ అధిపతిని విశ్వాసించి తొలగించడని యత్నము చేసి యత్నము చేసి వారిని ఎదిరించెను. వారిని ఎదిరించెను. ఎలుమాను పేరుకు ఎలోమాని పేరుకు గారిడివాడని అర్థము. గారిడి వాడని అర్థము. అందుకు సౌలు అనబడిన పౌలు అందుకు సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై పరిశుద్ధాత్మతో నిన్నవాడై అతనిని తేరు చూసి అతని తేరి చూసి సమస్త కపటముతోను సమస్త కపటంతోను దుర్మార్గతతోను దుర్మార్గతతోను నిండినవాడా నిండినవాడా అపవాది కుమారుడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి సమస్త నీతి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గములో చెడగొట్టుట మానవా. చెడగొట్టుడు మానవా. ఇదిగో ఇదిగో ప్రభు తన చెయ్యి ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము నీవు కొంతకాలము గ్రుడ్డివాడివై గుడ్డివాడివై సూర్యుని చూడకుందు అని చెప్పెను. సూర్యుని చూడుకుందామని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు వెంటనే మబ్బు చీకటి అతన్ని కమ్మెను గనక అతని కమ్మిన కనుక అతడు తిరుగుచు అతడు తిరుగుచు ఎవరైనను చేయి పట్టుకుని ఎవరైనా చేయబట్టుకుని నడిపింతురాని నడిపింతురా అని వెదుకుచుండెను. వెతుకుచుండెను. అంతటా ఆ అధిపతి అంతటా అధిపతి జరిగిన దానిని చూసి జరిగిన దానిని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. విశ్వసించెను. మూడో సందర్భాన్ని చదువుకుందామా. తరువాత సౌలును తరువాత సౌలును అతనితో కూడా ఉన్నవారును అతనితో కూడా ఉన్నవారు వాడ ఎక్కి వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి కాపు నుండి బయలుదేరి ఆ పంపులియాలోని పంపులియాలోని పర్గేకు వచ్చిరి. వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి అంతటా జనాలను విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. యెరూషలేముకు తిరిగి వెళ్ళాను. అప్పుడు వారు వెళ్ళి పెర్గే నుండి బయలుదేరి పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న పిసిదియలోనున్న అంతియోకయకు వచ్చి వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములలోనికి వెళ్ళి సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలెనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానం చేసిరి. అప్పుడు పౌలు నిలబడి సైగ చేసి ఇట్లనను ఇశ్రాయేలులారా దేవునికి భయపడువారలారా వినుడి ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడును మన పితరులను ఏర్పరచుకుని వారు ఐగుప్తు దేశమందు పరవాసుల ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారక్కడ నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. మరియు కనాను దేశములో 7 జాతులు వారిని నాశనము చేసి వారి దేవతలను వీరికి స్వాస్యముగా ఇచ్చెను. ఇంచుమించు 430 సంవత్సరములు ఇట్లా జరిగెను.
ఆ తరువాత ఆ తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఆయన వారికి న్యాయాధిపతిని దయచేసెను. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా ఆయన తర్వాత రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడును దేవుడు బెన్యామీను గోత్రికుడు కీషు కుమారుడునైన కీషు కుమారుడైన సౌలును వారికి సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. 40 ఏళ్ళ వరకు దయచేసెను. తరువాత అతన్ని తొలగించి తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. దావీదు వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కొనుగొంటిని. యెష్షయి కుమారుడైన దావీదు కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నా ఉద్దేశాలన్నీ నెరవేర్చినని చెప్పి చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. మరొక సందర్భాన్ని దాంట్లోనే చదువుకుందాం. ఎన్నో వచనము 23 చూడండి, అక్కడ చూడు ఎన్నో వచనం 23 23 వచనం చదువు. ఏముంది అక్కడ? అతని సంతానము నుండి అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. రక్షణకు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు నిశ్చయమై బాప్తిస్మం ప్రకటించెను. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నీవెవడవని మీరు తలంచుచున్నారు. నేను ఆయనను కాను, ఇదిగో నా వెనక వచ్చువాడు ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడును కానని చెప్పెను. వచనము చూడండి, అక్కడ చూడాలి. సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడు వారలారా ఈ రక్షణ మార్గము ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ఆయన ప్రతి విశ్రాంతి దినమున ఆయన ప్రతి విశ్రాంతి దినమున చదవబడిన ప్రవక్తల లేఖనములనైనను గ్రహింపగా ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపవలెనని వారు పిలాతుని వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మాను మీద నుండి చంపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసుని లేపి పితరులు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియుంటినని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులో నుండి లేపుటనుకును దావీదుకు అనుగ్రహింపబడిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. అవి నమ్మకములైనై ఉన్నవి. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టను అని చెప్పుచున్నాడు. ఎన్నో వచనం చూడండి అక్కడ 36వ వచనం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి
తన పితరుల యొద్దకు చేర్చబడి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు దేవుని లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా సహోదరులారా ఆయన ఆయన ద్వారానే మీకు పాపక్షమాపణ మీకు పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చలేకపోయారు ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడిననియు మీకు తెలియను గాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూసుకునిడి. అదేమనగా ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు. ఇలా చూడాలి జైతెల్లి. 42వ వచనం వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధా మత ప్రవిష్టులను సౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలెనని వారిని హెచ్చరించి చుండిరి. 44వ వచనం మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జన సమూహములను చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఎట్లనిరి. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించిననిరి. అన్య జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. ఎన్నో వచనము మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమన్నంతటా వ్యాపించెను. గాని యూదులు భక్తి మర్యాద గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారు తట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి. అయితే శిష్యులు అత్య ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ యొక్క అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో చాలా విస్తారమైనటువంటి సందర్భాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఈ వ్రాయబడినటువంటి సందర్భాలని మనం సుమారుగా ఎన్ని సందర్భాలు చదువుకున్నానని దీంట్లో మోషబాబు
ఎన్ని సందర్భాలు మనం చదవం ఎంతసేపుని? దీంట్లో ఎన్ని వచనాలు ఉన్నాయి? అపోస్తుల కార్యాలు మనం ఎన్నో అధ్యాయం చదువుతున్నాం? 13, 52 13 అధ్యాయంలో సుమారుగా ఎన్ని వచనాలు ఉన్నాయి నాన్న? 52 వచనాలు. ఈ 52 వచనాలని మరి మనం టూకీగా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఏనా? ఆ 52 వచనాలని టూకీగా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఎన్ని సందర్భాలు ఉన్నాయి దీంట్లోని? సందర్భాలు సుమారు ఒక 4-5 సందర్భాలు ఉన్నాయి. మనం లెక్క పెట్టలేదు కనుకండి. ప్రతిరోజు మనం సందర్భాన్ని లెక్క పెట్టుకుని వాటిని భాగాలుగా విడగొట్టుకున్నట్లయితే ఈ పరిచర్య ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఈ పరిచర్య ఆశీర్వాదం కొరకు మరి దేవుడు వీటినన్నిటినీ కూడా అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఎన్ని సందర్భాలు అనుకున్నానైనా? ఒక 4 సందర్భాలు అనుకున్నాం కదా. ఈ 4 సందర్భాలని 2 భాగాలుగా మనం విడగొట్టవచ్చు. ఏంటంటే మొట్టమొదటిగా పౌలు బర్నాబాలు సేవ కొరకు పిలువబడి సంఘం నుంచి పంపబడుతున్నారు అన్నమాట. ఎక్కడి నుంచి అంటే అంతియోకియ సంఘం నుంచి వారు పంపబడుతున్నారు. ఇది మొదటి సందర్భం. తర్వాత వారు కుప్రాలో చేసిన సేవ 3-52 వచనాలు పిసిదియలోని అంతియోకియలో వారు చేసినటువంటి సేవ. వీళ్ళు ఏ ప్రాంతం నుంచి అయితే వెళ్ళారో అంతియోకియ ఏమండి అదే పేరుతో ఉన్నటువంటి మరొక అంతియోకియ ఊరిలో సువార్తనే వీళ్ళు ప్రకటిస్తున్నారు. అంతియోకియా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. మొట్టమొదటిగా సిరియాలో అంతియోకియా ఒకటి ఉంది నాయన. సిరియాలో అంతియోకియా ఒకటి ఉంది. పిసిదియాలో అంతియోకియా ఒకటి ఉంది. ఇప్పుడు సిరియాలో ఉన్న అంతియోకియా నుంచి పిసిదియాలో ఉన్న అంతియోకియాకి వెళ్తున్నారు చూడండి. అదే ఊరు. ఓదూరు నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? రామచంద్రపురం దగ్గర ఉన్నటువంటి మరొక ఓదూరుకి వెళ్తున్నారు. మీకు అర్థం కావాలంటే వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారో? ఓదూరు సంఘంలోనే నేర్చుకున్నారు. ఇప్పుడు ఎక్కడ ప్రకటించడానికి వెళ్తున్నారు? రామచంద్రపురంలో ఉన్నటువంటి ఓదూరు. అక్కడ కూడా పరిచర్య చేయడానికి వెళ్తున్నారు అనమాట. అక్కడ పరిచర్య చేయడానికి వెళ్తూ వారు మాట్లాడినటువంటి మాటలు చాలా విస్తారంగా ఉన్నాయి. ఎవరు మాట్లాడినటువంటి మాటలు? పేతురు గారు, క్షమించండి, పౌలు గారు, బర్నబా గారు. ఇప్పుడు వీళ్ళని గురించి మాట్లాడుతూ పౌలు బర్నబాల సేవ కొరకు పిలువబడి సంఘం ద్వారా వారు పంపబడ్డారు. ఎక్కడి నుంచి? సిరియాలో ఉన్న అంతియోకియ నుంచి వారు అలా ప్రయాణం చేసుకుంటూ పిసిదియాలో ఉన్న అంతియోకియాకి వెళ్ళారనమాట. ఎక్కడ? ఓదూరులో ఉన్న క్రీస్తు సంఘం నుంచి రామచంద్రపురంలో ఉన్నటువంటి ఓదూరు క్రీస్తు సంఘంలో అక్కడ కూడా ఓదూరు అనేటువంటి ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో వాక్యాన్ని వెళ్ళి బోధిస్తున్నట్లుగా ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? మొదటిగా మనం చదవబడినటువంటి లేఖనాన్ని చూద్దాం. మొదటిగా ఏముంది అక్కడ? అంతియోకియ 13వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఓకేనా? అంతియోకియలో ఉన్న సంఘంలో పౌలు, బర్నబా, నిగేర్ అనబడినటువంటి సుమేను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు, అతనితో కూడా పెంచబడిన మన యేసు, సౌలును అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. ఏనా? వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పిలిచిన పని కొరకును వారిని నాకు బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు నాకు ప్రత్యేకపరచడని వారితో చెప్పిన. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులుంచి వారిని పంపివేసిరి. ఇప్పుడు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు? వీళ్ళు సిరియాలో ఉన్న అంతియోకియా నుంచి పౌలు గారిని, బర్నబా గారిని సువార్త కొరకు పంపిస్తున్నారు. మనం ఇక్కడే ఉంటే సరిపోదు. ఈ సువార్త నలుమూలలకి వెళ్ళాలి. నలుమూలలకు వెళ్ళాలంటే వీరికి కావలసినటువంటి బట్టలు, వీరికి కావలసినటువంటి ధనము, వీరి ప్రయాణానికి ఏవైతే ఆ రోజుకి అవసరాలు ఉన్నాయో ఆ రోజు ప్రయాణానికి సంబంధించిన వాటిని అన్నిటినీ సంఘం ఇచ్చి వారిని పంపించింది. ఏనా? ఇప్పుడు కూడా చూడండి, మన స్థానిక సంఘానికి ఎవరినైనా వాక్యాన్ని మనం పిలిపించుకున్నప్పుడు వారి అవసరాలన్నీ మనం తీరుస్తాం. తిరిగి వెళ్ళేటప్పుడు సంఘం నుంచి కొంత కానుకిచ్చి ఆ సేవకులు మనం పంపుతాం కదా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంతియోకియ సంఘం కూడా అలా పంపిస్తుంటే వారు చక్కగా దేవుని మాటలను పట్టుకుని పట్టుకుని వెళ్ళారాలో మన ఊర్లకి వెళ్ళేటప్పుడు మనం ప్రేమించే వారి కొరకు కొన్ని వంటకాలని కొన్నింటిని ఇతరమైనటువంటి వాటిని తీసుకుని వెళ్ళి మన ప్రేమను వెల్లడిపరుస్తాం కదా. అలాగే వీళ్ళు సిరియాలో ఉన్న అంత్యోకియ నుంచి బర్నబా గారిని, పౌలు గారిని సంఘం అంతా అభిషేకించి వారిని పంపిస్తుంటే వారు ఎక్కడెక్కడ దాకా వెళ్ళారట చూద్దాం. చూడ అక్కడ మాట మనకు కనబడుతుంది. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే 4వ వచనంలో అంతియోకియకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలీమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రకటించారు. ఎక్కడ ప్రకటిస్తున్నారు నాని వీళ్ళు? మోషబాబు ఏ ప్రాంతం అంటున్నాయి? అది సలోమిలో, అంతేనా? వాడు ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరు. వారు సలోమిలో ఉండగా యూదుల సమాజ మందిరం ఒకటి వారికి కనబడెను. దేవుని వాక్యం ప్రకటించిరి. యోహాను వారికి ఉపచారం చేసిన వాడే ఉండును. వారు ఆ దీపం అంతటా కూడా ఏం చేస్తున్నారట?
సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారిడివాడును అబద్ధ ప్రవక్త అయిన బరయేసు అని ఒక యూదుడు ఉన్నాడు అనమాట. ఎవరంటే ఇతను గారిడివాడు. మనం అంతకు ముందు అధ్యాయంలో చదువుకున్నాం కదా, 8 అధ్యాయాలు. గారి 8 అధ్యాయంలో అక్కడ ఎవరున్నారు, గారిడి సీమోను ఒక ఆయన కనబడతాడు మనకి. ఇక్కడ 8వ అధ్యాయంలో అక్కడ ఎవరు ప్రకటిస్తున్నారు, అప్పుడు ఫిలిప్పు గారు సువార్త ప్రకటిస్తాడు. ఆయన 7గురిలో 2వ వాడైనటువంటి ఫిలిప్పు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ కూడా గారిడివాడు సీమోను ఉన్నాడు. ఆ సీమోను ఏం చేశాడంటే ఫిలిప్పు గారి మాటలను బట్టి తన నడకని తన ప్రవర్తన దిద్దుకున్నాడు. ఇక్కడ కూడా వీడు ఎలా ఉన్నాడంటే ఒకడు బరయేసు అనేటువంటి ఒక యోధుడు కూడా అలాగుండి అక్కడ ఒక అధిపతి ఉన్నాడు. ఆ అధిపతి పౌలు గారిని బర్నబా గారిని పిలిపించుకుని వాక్యం ఏంటంటే, ఒకవేళ అధిపతి కానీ వీళ్ళ మా మతంలోనికి కానీ వచ్చేస్తాడేమో అతని విశ్వాసం నుంచి తొలగించడానికి బరయేసు అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడు, అయితే ఎలూమ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలని నేను యత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలూమ అను పేరుకు గారిడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే తీరు చూసి, సమస్త కపటముతోనూ దుర్మార్గతోనూ నిండుకున్నవాడా, అపవాది కుమారుడా, నువ్వు కూడా దేవుని తినని మార్గాలను ఎందుకు చెడగొడుతున్నావు అని అక్కడ వారికి వాక్యాన్ని చెప్పి అతన్ని గద్దించి, అతను ఏమన్నాడు చూడండి, 11వ వచనం చదువునాను. ఇదిగో ప్రభు చెయ్యి తన నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గురుడువాడివై సూర్యుని చూడకుందవని చెప్పును. వెంటనే మబ్బును చీకటి కమ్మిన గనక అతన్ని తిరుగులాడిచి ఎవరైనా చేయి పెట్టుకుని నడిపించాలని వెతికిచుండును. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఇతను విశ్వసించడానికి అతను ఒకడు కారకుడయ్యాడు. అతను కూడా విశ్వాసం ఉంచి చక్కగా దేవుళ్ళని కొద్దుడు, కానీ అతనిలో ఏముంది, వంకరతనం ఉంది. అతనిలో ఏముంది, దుష్టాత్మ ఉంది, దురాత్మ ఉంది. దురాత్మ దేవుని వాక్యానికి ఏమాత్రమును కూడా అంగీకరించదు, ఏమాత్రమును కూడా లోబడనేరదు. కనుక దాన్ని ఏం చేయాలి, ఇదిగో వాక్యంతోనే దాన్ని గద్దిస్తే ఒక ఆయన రక్షింపబడినట్లుగా. ఇది పౌలు గారు చేసినటువంటి పరిచర్యలో మొదటి భాగం మనకి ఇక్కడ కనబడుతుంది. మొదటి భాగం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక రెండవ భాగాన్ని చూద్దాం. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలోనున్న పెర్గేకి వచ్చిరి. అతడ యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు వారు వెళ్ళి పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకియాకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారట వీళ్ళు, పిసిదియాలోనున్న అంతియోకియాకు వచ్చి అక్కడ దేవుని యొక్క సమాజ మందిరం ఉంటే ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి చక్కగా దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ అక్కడ కూర్చున్నప్పుడు ధర్మశాస్త్రం చదివారు మొట్టమొదటిగా. తర్వాత ప్రవక్తల లేఖనాలు చదివారు. అదే మాట మనకు కనబడుతుంది చూడండి. ధర్మశాస్త్రం ప్రవక్త లేఖనాలు చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, మీరు ప్రజలకు ఏమైనా బోధవాక్యం మీకు చెప్పాలని ఉంటే చెప్పండి అని వారు బర్నబా గారిని పౌలు గారిని వేడుకుంటే, అప్పుడు బర్నబా నోరు తెరిచి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏమని సెలవిస్తున్నాడంటే, మన పూర్వీకులు మన పితరులైనటువంటి వారిని, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సంకల్పాన్ని అంతటిని కూడా వాళ్ళ ద్వారాగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటే దేవుడు వారిని అక్కడి నుంచి తీసుకుని వచ్చాడు. వారిని కానాను దేశానికి నడిపించాడు. వారు సమూయేలు గారి పరిపాలన కాలంలో మాకు రాజు కావాలని అడిగితే ఆయన సౌలుని రాజుగా ఇచ్చాడు. జైతలే వారికి సౌలుని రాజుగా ఇచ్చాడు. ఆ తర్వాత సౌలు యొక్క పరిస్థితి బాగోకపోతే దేవుడు అతను తొలగించేసి మరలా వారి మీదకి దావీదుని రాజుగా చేశాడు. ఆ దావీదు ఏం చేశాడనంటే, ఆ దావీదు గారు దేవుని యొక్క ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేర్చి తన సంకల్పం అంతా నెరవేర్చి తన పితరుల దగ్గరికి వెళ్ళాడు. అతని సంతానం నుండే దేవుడు మరి ఇశ్రాయేలు కొరకు రక్షకుని పుట్టిస్తానన్నాడు. ఆ రక్షకుడే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన్ని మీరు తెలియక సిలువేసేశారని యేసుక్రీస్తుల వారిని కూర్చున్నటువంటి ఆ యొక్క సువార్తను వాళ్ళందరికీ చెబుతున్నప్పుడు పౌలు గారు అంటున్నారు, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపును, మన వాళ్ళు సిలువేసేశారు కానీ ఆయన్ని దేవుడు ఏం చేశాడంటే చక్కగా లేపాడని వాళ్ళందరికీ సువార్తను ప్రకటిస్తుంటే వాళ్ళకి చాలా ఆనందం వేసుకొచ్చేసింది. ఏలయనగా నీవు నా ప్రియకుమారుడు, నేను కనియున్నానని ఇన్ని సువార్తలో దేవుని యొక్క మాటలు చెప్పగానే వాళ్ళందరూ ఆశ్చర్యచకితులైపోయారు. ఆశ్చర్యచకితులైపోయి ఏమంటున్నారు చూడండి. 39వ వచనం చదువు. మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడకపోతారో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్పు తీర్చబడతారు. ఎవరి వలన? యేసుక్రీస్తుల వారి వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారు. ఇదిగో తిరస్కరించు వారులారా, ఆశ్చర్యపడకుడి, నశించుడి. మీ దినముల్లో నేను ఒక కార్యము చేసిన ఆ కార్యములో ఒకడు మీకు వివరించిన మీరెంత మాత్రమును నమ్మరనను. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలని జనులు ఏం చేశారు?
వేడుకున్నారు. అంటే వాళ్ళ మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. ఎవరి మాటలు? పౌలు గారి మాటలు. ఎందుకనంటే ధర్మశాస్త్రాన్ని అంతటిని ఒడిపెడుతున్నారు. ఇలాగ ఉండాలి ధర్మశాస్త్రం అనగానే ఇశ్రాయేలుకు ప్రామాణికం, ఇశ్రాయేలుకు దైవము. ఏటది? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని ఇలా చెప్పగానే వాళ్ళందరూ చూడండి మరుసటి విశ్రాంతి దినం 44 వచనం చూడండి. 44 వచనం. మరుసటి 44 వచనం చదువుకుందాం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చును. దాదాపు మరుసటి రోజు ఏం చేశారట? దాదాపు ఆ పట్టణం అంతా వచ్చేసారంట. పౌలు గారి మాటలేనమ్మ బాబు. ధర్మశాస్త్రం గురించి చాలా అద్భుతంగా చెప్తున్నాడు ఆయన. ధర్మశాస్త్రం గురించి చాలా అద్భుతంగా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం మనకంటే చాలా ఆనందంగా ఉంటుందని ప్రజలు ఇతరులతో చెప్పగానే వాళ్ళందరూ ఏం చేశారట? మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణం అంతా దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చును. యూదులు జనసమూహములను చూసి మత్సరంతో నిండుకొని, ఎప్పుడైతే జనాలందరూ తండోపతండాలుగా ఒక దగ్గరికి వెళ్తున్నాడో దుష్టుడు ఏం చేస్తాడనంటే దానికి వేరుగా ఉన్నవారిని పట్టుకుంటాడు. దానికి వేరుగా ఉన్నవని పట్టుకుని దుష్టుడు ఏం చేశాడు? ఇప్పుడు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పి అప్పుడు పౌలును బర్నబాను ధైర్యముగా ఇట్లా అనిరి, దేవుని వాక్యం మొదట మీ దగ్గరికి వచ్చింది చెప్పుట ఆవశ్యకము. అందువలన మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్యజీవనకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారని ఏం చేశారు అక్కడ? ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళిపోతున్నామని వారు అక్కడ పట్టణపు పాదధూళిని దులిపేసినట్లుగా నీకు కనబడుతుంది. నీవు బూదిగంతల వరకు నాకు సాక్షార్థంగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచున్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించినని. అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్యజీవనకు నిర్ణయింపబడిన వారందరూ ఏం చేశారు? పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు అన్నట్లుగా విశ్వసించారనమాట. ఇంకా మనం ఇలా కిందకు మనం చదువుకుంటూ వస్తే ఇంకా 50 వచనం చూడాను. 50 వచనం చదువు. ప్రభు వాక్యం ఆ దేశమందంతటా వ్యాపించును గాని యూదులు భక్తి మర్యాద గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును ఏం చేశారు? హింస కలగజేశారు. వీళ్ళ దేవుని యొక్క సువార్తని చెప్తుంటే వీళ్ళు ఎలా చెప్పడానికి వీల్లేదని వాళ్ళకి ఏం చేశారు నాయన? హింస కలగజేసి వారిని తమ ప్రాంతము నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారు తట్టు దులిపివేసి ఈ కొనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. వీళ్ళు ఏం చేశారట నాయన? పరిశుద్ధాత్మతో నిండారు. ఎందుకనంటే పరిశుద్ధాత్ముడు వారికి అప్పగించినటువంటి మాటలన్నీ వారు ప్రకటించారు కనుక ఇప్పుడు ఆత్మతో నింపబడ్డారు. ఆత్మతో ఎప్పుడైతే నింపబడ్డారో ఇంకా మనుషుల యొక్క నిందల్ని, మనుషుల యొక్క మాటలను వీరు లెక్క చేయలేదు. మరలా తర్వాత ఎక్కడ ప్రకటించాలి, మరలా తర్వాత ప్రయాణం ఎలా చేయాలి, మరలా తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, అత్యానంద భరితులయ్యారని మనకి మరి 14వ అధ్యాయం మనకి 13వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక ఎంతవరకు విన్నటువంటి వాక్యాన్ని దేవుడు మరి మనందరి వినికిడిలో ఫలింప చేయాలని దేవత దేవుని వేడుకుంటూ కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మోషే బాబు ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనను ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ప్రార్థన. మహాగణుడు మహానతుల ప్రేమ గల మా కనుదిన కృపగల దేవ, మీ అపరమైన మనకి వేలాది వందల శుతులు సోదరు తిని కొనం తిని ఈ ఉదయకాల సమయం తిని మమ్మల్ని ఇంటికి తీసి మీ కన్నా తిని ఎంతో కృతజ్ఞత శుతులు తెలుసుకున్నాం తిని ఈ ఉదయకాల సమయం తిని అపస్తుల కార్యాలు 13 అధ్యాయం తినిచున్నగా మాకు మీరేం తెలియజేసి మీకు ఎంతో వందలు తిని కృతజ్ఞతలు తెలుసుకున్నాం తిని ఈ అధ్యాయం తెలిసినప్పుడు దాని మా మనం తెలిసినందుకు మీకు ఎంతో వందలు తిండి. ఇంకా రుంగుతున్నాను ముట్టుబడి పని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ తండ్రి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి యొక్క సమయంలో తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం ద్వారా నేరుగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. కేవలం తండ్రి ఇవి లేఖనాలను మేము చదువుకున్న ప్రభా, దానిని బట్టి నేను ఆనందించాలనుకున్నాం తండ్రి. మరి ఆ లేఖనాల్లో ఉన్నటువంటి నాయన కొద్దిపాటి సందర్భాలను మీరు మాకు అనుగ్రహించారు, అందించారు, ఆత్మ ద్వారాగా వాటిని విశదపరిచారు, నేర్పించినందుకు కృతజ్ఞతలు ప్రభా. విన్న వాక్యం మా వినికిడిలో ఫలమును తీసుకుని రాగలడికి సహాయాలు తెచ్చండి. మరొక పర్యాయం ప్రభా ఈ యొక్క అధ్యాయాన్ని నెమరు వేసుకున్న ప్రభా ఈ యొక్క అధ్యాయ సారాంశం ద్వారాగా మీ చిత్తాన్ని అలనాడు అపోస్తులు ఎలాగైతే నెరవేర్చారో నేడు నాయన మీ కుమారుడైనటువంటి మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాకు అప్పగింపబడిన సంఘం ద్వారాగా మాకు అప్పగింపబడినటువంటి ఆ పరిచర్యలు పనులు మేమందరం ముందుకు వెళ్ళడానికి మీరు మమ్మల్ని బలపరచమని, భద్రపరచమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, మరి యొక్క సమయంలో నాని యొక్క పరిచయను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంత సమయాన్ని కాలాన్ని వెచ్చించు ప్రభావ నాయన తండ్రి ఈ పరిచయ వీక్షిస్తున్నారు తండ్రి. రెట్టింపు సమయాల్ని కాలాలను వారికి అనుగ్రహించండి. వారికి ఏవైతేనైనా అక్కడగా ఇబ్బందిగా సమస్యలు ఉన్నావో అన్నీ తండ్రి
వారికి నాయన అనుకూలంగా ఆశీర్వాదాలుగా మీరు మలచమని మార్చమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఒకవేళ వారు బలహీనులై ఉంటే ఆ బలహీనతలో నుంచి వారు పెనుగులాడుతుంటేనైనా బలహీనతలో బలపరచండి. వారు ఒకవేళ నాయన ఏదైనా సమస్యల్లో ఉంటే ప్రభా ఆ సమస్యలో నుంచి వారిని ముందుకు లేవనెత్తండి, పరిష్కరించండి తండ్రి. నాయన మంచి ఆయుష్తో ఆరోగ్యంతో పరిచర్య ద్వారాగా వారికి అనుగ్రహిస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. పురుషులను, స్త్రీలను, పెద్దలను, పరిచారకులను, యువ దైవ సేవక బృందాలను, ముఖ్యంగా దైవ సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నాం ప్రభు. వారిని వారి కుటుంబాలు మీరు ఆయుధపరచండి, ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. అలాగే ప్రభు ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని మా అందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని నాయన తండ్రి. మరొక పర్యాయం ప్రభు మీ పాసన్నిధులు కలిసి మీతో మాట్లాడుకునే పర్యంతం వరకు మీ యొక్క దయ కలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికి వందనాలైనా అందరికి వందనాలు. చేసే ప్రార్థన చేసాము చేతల్లి. ప్రార్థన పాలతో మమ్మల్ని దేయించి రోటరీగా తిని వాకింగ్ చెట్టుకుంత వాకింద నుంచి అంతమే కృపల్లో చేసి నీకు ఎంత రోటరీగా తండ్రి. ఆ పసులు గారు వెళ్తారు 13 వచ్చి చదువుతుంది కదండి. మమ్మల్ని అత్తడి ఇలా చేసింది నీకు ఎంత రోటరీగా తండ్రి. వాకింగ్ చదువుతున్నా కదండి. మీదనే సత్ని శ్యామసి నీకు ఎంత రోటరీగా తండ్రి. ఈ రోటరీగా వద్దు క్రిస్తాన్ నుంచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వద్దు క్రిస్తాన్ దీవించి అక్కడ పోస్తున్న బియ్యం రాదని కూడా దీవించండి తండ్రి. వ్యవసాయాన్ని కూడా దీవించి అక్కడ పోస్తున్న బియ్యం రాదని దీవించి ఆడ కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. ఇంకా వాళ్ళ తండ్రి రుగుళ్ళు అని ఉంటుంది మంది వేసుకృష్ణ పరమతంగా అందరికీ అందరూ వెరీ గుడ్.